విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ ప్రభుత్వం ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ కోసం ఆలోచిస్తున్నాం. ఆర్థిక అసమానతను తగ్గించాలన్న ఆలోచన. సంస్కరణ అనేటివి సంపద సృష్టించడానికి అవసరం. అయితే సంస్కరణ ద్వారా పెద్ద ఎత్తున మనం సంపద సృష్టించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎక్కడికక్కడ సమర్థత పెంచే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతాయి. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ పేదల కోసం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో ఆర్గనైజ్డ్ సెక్టర్లో కానీ మిగిలిన సెక్టర్లో కానీ మీరు చూస్తే ఎక్కువ మంది లేబర్ పనిచేస్తారు. నేను అందుకనే చెప్పాను, నేను నెంబర్ 1 కూలీగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం కార్మికుల తరపున ఉంటానని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అయితే మన ఆలోచనలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను జయప్రదం కావాలంటే ఒక పద్ధతి ప్రకారం సంపద పెరగకపోతే మన ఆదాయం కూడా పెరగదు. కొంతమంది ఆలోచన ఒకటి ఉంటుంది, సంపద పెరగాల్సిన పని లేదు, ఆదాయం రావాల్సిన పని లేదు, కానీ మాకు మాత్రం ఆదాయం పెరగాలనుకుంటారు. కానీ అది అసాధ్యమైన విషయం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏదైతే FRBM పెట్టారు అంటే ఏ ప్రభుత్వం అయినా అప్పు తెచ్చుకోవాలన్నా GSDPలో ఇంత శాతం తప్ప ఎక్కువ అప్పు తెచ్చుకోవడానికి కూడా వెళ్ళలేదు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక కంపెనీ తక్కువ లాభాలు వచ్చి నష్టాలు పెరిగిపోతే ఎట్లయితే BFR అవుతుందో ప్రభుత్వాలు కూడా. విజయవాడలో ఆర్టీసీ కార్మికుల సన్మాన సభలో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక అసమానతలను తొలగించాలంటే సంస్కరణలే ప్రధాన మార్గం అన్నారు. తాను ప్రధాన కూలీగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాను.